అందరికీ నమస్కారం. ఒకప్పుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పుకునే వాళ్ళం. మళ్ళీ ఇప్పుడు మన్యం వీరుడు కొనిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటున్నాం. 2018లో పాడేరులో గిరిజనులకు ఇచ్చిన మాట కోసం ఇప్పటికీ పరితపిస్తూ సాధించాలనే దిశగానే అడుగులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. గిరిజన గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పట్టించేందుకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మన్యం ప్రాంతాల్లో ఆ యొక్క గ్రామాల్లో 77 ఏళ్లుగా సరైన రహదారులు లేకపోవడంతో తొలిసారిగా 55 గ్రామాల్లో ఆయన రహదారులకు నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు. ఏ లీడర్స్ జర్నీ ఫ్రమ్ ప్రామిస్ టు ప్రోగ్రెస్. 7 దశాబ్దాల స్వాతంత్ర భారతదేశంలో కనీసం మౌలిక వసతులు కూడా నోచుకొని ఆ గ్రామాలను, ఆ మనుషులను చూసి బహుశా పవన్ కళ్యాణ్ గారి గుండె చెలించిందేమో. 2018లో మాట ఇచ్చి మీ సమస్య మీది కాదు నాది అని చెప్పి చేసి చూపిస్తున్నాడంటే నిజంగా నమ్మించటమే కాదు, ముందు నిన్ను నడిపించటమే సరైన నాయకత్వం. నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే నాయకత్వ లక్ష్యం అని ప్రతిసారి నిరూపిస్తూనే వస్తున్నారు కళ్యాణ్ గారు. కనీసం అధికారులు వెళ్ళటానికే జంకే ప్రాంతంలో ఇక నాయకులు పర్యటించడం అనేది దాదాపు అసాధ్యమైనటువంటి ప్రాంతంలో, ఎంత శోధించినా గూగుల్ కూడా సాధించలేని అసాధ్యమైనటువంటి మారుమూలైనటువంటి గ్రామాల్లో ఏ భయం వెరుకు జంకు లేకుండా పర్యటించడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారు లాంటి అరుదైన నాయకులకి మాత్రమే సాధ్యమేమో బహుశా. అలానే అలాంటి మారుమూలైనటువంటి గ్రామాల్లో కూడా ప్రాణం ఇచ్చే అభిమానులు ఉండటం కూడా ఆయనకి సాధ్యమేమో బహుశా. ఎలా చెప్పుకోవాల్సిన ఆయన ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఈ మన్యం గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు డోళీల ద్వారా తరలించే దుస్థితి ఇకపై రాకూడదని ఆయన గుండె చెలించి రోడ్లను నిర్మిస్తూ, అలానే సురక్షితమైనటువంటి త్రాగునీరుని అక్కడ అందరికీ అందివ్వాలనేటువంటి బలమైన లక్ష్యాన్ని బలంగా నెరవేరుస్తున్నారు కళ్యాణ్ గారు. ఎంతో మంది రాజకీయ నాయకులుగా గిరిజన గ్రామాల నుంచి ఎదిగారు గాని ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టలేకపోయారు ఎవరు. ఇన్నేళ్లకి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క మన్యం గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా చర్యలు చేపడుతున్నారు.